మీరు మాట్లాడతారు, ఈ పక్కన ఆయనేమో 90% అంటాడు. ఎవడు నిజం? ఒకేసారి ఈ మంత్రిది నిజమా, ఆ మంత్రిది నిజమా అంటే వీళ్ళకి ఏంటంటే అబద్ధాలు చెప్పడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు. ఎవడికన్నా ఒక్క రైతుకి 4 రూపాయలు ఇచ్చారా? మీరు 4 నయా పైసలు ఇచ్చారా? అమ్మఒడి ముక్కలుగా వేస్తున్నారు కదా, పేరుకేమో 13,000 అన్నారు అమ్మఒడిని. ఆ 13,000లో 65 లక్షల మందికో 60 లక్షల మందికి వేసామన్నారు. ఎవడికన్నా ఎంతమందికి కనీసం 1,00,000 మంది కన్నా 13,000 పడినాయా? ఇదో మాయా ప్రపంచం, మాయాజాలం, ఇంద్రజాలం. వేసామని చెప్తారు, ఒకడికి 2,000 పడతాయి, ఒకడికి 9,000 పడతాయి, ఒకడికి 5,000 పడతాయి, ఒకడికి 7,000 పడతాయి. 13,000 వేసాం, 60 లక్షల మందికి వేసాం. వారి డ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి, ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి. 60 లక్షల మందికి 83 లక్షల మందికి వేయాల్సిన చోట 60 లక్షల మందికి వేసామని చెప్పి 15,000 వేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత 13,000 వేసి సిగ్గు లేకుండా అది కూడా డబ్బులు మొత్తం ఏరు. ఎన్నాళ్ళు అయిపోయింది ఇయ్యకపోగా ఇవాళ ఈ 4 రూపాయలు మామిడి రైతుకి ఎవడికి వేశారు, ఏ రైతుకి వేశారని చెప్తున్నాను. 4 పైసలు ఎవరికైనా వేశారా అని అడుగుతున్నాను.